శ్రీ ధర్మపురి క్షేత్రానికి మూల బీజం ఈ వృక్షం దగ్గరే ఉన్నట్టుగా సత్యవాణమ్మ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు. అలా వినటం కూడా జరిగింది. సత్యవాణి గారి దృష్టిలో ఈ మూల బీజం నుంచి ఈ వృక్షం వేదానికి ప్రతీక. 3 శాఖలు వచ్చినాయి కదా, త్రయీ వేద అంటారు కదా, అందుకని 3 శాఖలు వచ్చినాయి. అందుకని వేదత్రయానికి ప్రతీకగా ఆ శాఖలు మళ్ళీ అనేకంగా విస్తరించి శాఖోపశాఖలుగా వేదాన్ని ఆధారంగా చేసుకునే మనకి పురాణాలు, ఇతిహాసాలు, అనంతమైనటువంటి వాంగ్మయం వచ్చింది. కాబట్టి ఆ భావన చాలా ఉదాత్తంగాను సముచితంగా కూడా మనకు అనిపిస్తుంది. అలాగే లలితా సహస్రనామంలో మనకి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి అనే ఒక శ్లోకం ఉంది. దాంట్లో అర్థం ఏంటంటే మూల ప్రకృతి, అమ్మవారు మూల ప్రకృతి రూపంగా ఉండి ఆ మూల ప్రకృతి నుంచే వ్యక్తమైనటువంటి ప్రపంచము, వ్యక్తం అంటే కనిపించేది, అవ్యక్తమైన ప్రపంచం, రెండు కూడా కనిపించి కనపడినటువంటి కనిపించే ప్రపంచానికి కనపడని ప్రపంచానికి కూడా ఆధారం మూల ప్రకృతి. అలాగే ఇక్కడ భూమిలో వేళ్ళు ఉన్నాయి, ఆ వేళ్ళు మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిని ఆధారంగా చేసుకుని మనకి వ్యక్తమైనటువంటి ఈ వృక్షం కనపడుతుంది. ఈ వృక్షంలోనే రేపు పండ్లు ఫలాలు రావటానికి కావలసిన శక్తి అవ్యక్తంగా ఉంది. ఆ ఋతువు వచ్చినప్పుడు పండ్లు ఫలాలుగా వస్తుంది. కాబట్టి మూల ప్రకృతి వ్యక్త అవ్యక్త, మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపం. అలాగే ఈ క్షేత్రానికి మూల పెద్దమ్మ. ఇక్కడ శ్రీ ధర్మపురి క్షేత్రానికి మూల బిందువు, మూల కేంద్రం పెద్దమ్మ తల్లి. ఈ పెద్దమ్మ తల్లి నుండే అనంత కోటి దేవతా శక్తి కూడా ఇక్కడ సర్వదేవతలు ఉన్నారు, సర్వ గురువులు, గురుశక్తి అంతా కూడా ఉన్నది. అంటే ఆ మూల పరాశక్తి నుండే సమస్త దేవతలు కూడా వచ్చినట్టుగా, సమస్త దేవతలకి శక్తి తానే ఇచ్చి అనంత దేవతా స్వరూపంగా ఆవిడ ఈ విశ్వం రచన చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. కనుక వ్యాపిని వివిధాకార, వివిధ ఆకారాల్లో వ్యాపించింది కూడా ఆవిడ శక్తి. సృష్టి చేసే బ్రహ్మగా, స్థితికారకుడైన విష్ణువుగా, లయకారుడైనటువంటి రుద్రుడుగా, తిరోధాన అనుగ్రహాలు చేసేటటువంటి సదాశివుడు, అలాగే ఈశ్వరుడు, ఈ చైతన్యాలన్నీ కూడా ఆ మహాశక్తిలో నుంచి వచ్చినవే. కనుక ఆ వ్యాపిని వివిధాకారగా ఈ క్షేత్రం ఆ శ్లోకానికి సమన్వయంగా మనకు భావన చేస్తే చక్కటి సమన్వయం జరుగుతుంది. లలితా సహస్రనామంలో ఉన్న ఆ శ్లోకానికి ఈ క్షేత్రానికి.